2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సెల్లు. మేడం, అంటే ఈ క్వశ్చన్ నేను ఎలా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, నాలాగా చాలా మందికి కూడా అంటే ఇంట్లో కావచ్చు, నేను ఎప్పుడైతే ఈ టాపిక్ని నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా నాకు సిమిలర్గా అనిపించాయి. సో అంటే మీరు ఏ టాపిక్ ఇచ్చినా కూడా చాలా క్లియర్గా, చాలా బోల్డ్గా, చాలా నీట్గా, చాలా జెన్యూన్గా చెప్తారు. కాబట్టి నాకు ఎందుకు ఈ టాపిక్ని మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి, సమాజానికి అని అనిపించింది మ్యామ్. అండ్ యాజ్ యూజువల్గా శ్రావణ మాసం అందరూ కూడా, మహిళలు ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పండుగ సమయంలో ఒక ఆడపిల్ల అనేది ఏ విధంగా ఉండాలి అంటారు? అండ్ అలాగే దాని ఇంపాక్ట్ సమాజం అలాగే కుటుంబ పరంగా కూడా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇట్స్ అ వెరీ బోల్డ్ క్వశ్చన్. అండ్ సమ్హౌ అంటే ఇది ఒక్క సుమన్ టీవీ అనే కాదు, అక్రాస్ ద ఛానల్స్ కొంచెం నాలాగా మూఫట్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కొంచెం తక్కువే చూసాను నేను. నిజం నిష్ఠూరంగా ఉంటుంది అండ్ నేను గుండె బద్దలు కొట్టినట్టే మాట్లాడతాను నేను ఫర్ మెనీ ఆఫ్ ద టాపిక్స్ దో. అడిగే వాళ్ళని అడిగేవే. ఓకే, నేను అది విన్నప్పుడు నాకు ఫస్ట్లో మైండ్లో రిజిస్టర్ అయిన పేరు మీరే. యా, ఐ కుడ్ అండర్స్టాండ్ వై. ఓకే, బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ టాపిక్, ఐఎమ్ వెరీ మచ్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ కైండ్ ఆఫ్ పర్సన్. నలుగురిలో కలిసిపోవాలి, నలుగురితో నేను నారాయణ అనాలి, ఇలాంటి అమ్మాయిని అయితే నేను కాదు. ఐ ఆల్వేస్ క్రియేట్ మై ఓన్ ఐడెంటిటీ అండ్ కోటి మందిలో ఉన్నా మీరు గుర్తుపట్టచ్చు వేదప్రియ రెడ్డి మ్యామ్. అండ్ దట్ ఈస్ హౌ ఐ లైక్ అండ్ దట్ ఈస్ హౌ ఐ బిహేవ్ టు. ఈ అవుట్ ఆఫ్ బాక్స్ మనిషిని ఇలాంటి క్వశ్చన్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ టు బీ ఫ్రాంక్. ఓకే, అండ్ చాలా మటుకు నేను క్వశ్చన్స్ని నాకు రిలేట్ చేసుకునే మీకు ఆన్సర్స్ చెప్తాను. ఈ బుక్లో ఈ ఆథర్ ఇలా చెప్పారు, అలా చేయండి అంటూ హ్యావ్ యూ ఎవర్ హర్డ్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు చూసి నేను నేర్చుకునేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఐ కీప్ టెలింగ్ యూ, పొద్దున వేసుకునే బట్టలు పొద్దున వేసుకుంటాను, రాత్రి వేసుకునేది రాత్రి వేసుకుంటాను, మధ్యాహ్నం మధ్యాహ్నం. సో అప్రాపరియేట్గా తయారవడం అన్నది అలవాటు ఉన్న అమ్మాయిని కాబట్టి ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఒకటేలాగా ఉండే వాళ్ళకి, వెరీ కన్జర్వేటివ్గా ఉండే వాళ్ళకి ఇది ఇంకా యూనో ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్. బట్ హోల్డ్ ఆన్ యువర్ హార్సెస్, యూ విల్ ట్రై టు ట్యూన్ ఇన్ యాజ్ అండ్ దెన్ ఐ గో. అంటే ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు ఉన్నారు సునీల్, ఇప్పుడు నేను కూడా నేను వెస్టర్న్స్లో చూస్తాను అండ్ యూనో యూఆర్ వెరీ సిమిలర్ టు మీ. Not as much as out of box as me, but you're very similar to me. మంచి ఫ్యాషన్ ఓరియంటెడ్ బట్టలు వేస్తావు అండ్ అకార్డింగ్లీ ఇప్పుడు ఆర్జే ఉన్నప్పుడు యూ బీన్ వెరీ డిఫరెంట్ పర్సన్ అండ్ హియర్ ఇన్ దిస్ ఛానల్ యూఆర్ వెరీ డిఫరెంట్ పర్సన్ అకార్డింగ్లీ. నౌ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ అదోలా ఉంటుంది కానీ మీకు లైఫ్ అంతా గుర్తుకుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎగ్జాంపుల్ అదోలా ఉంటుంది కానీ మీకు లైఫ్ అంతా గుర్తుంటుంది. ఇంట్లో మనకు కొన్ని రూమ్స్ అనేవి ఉంటాయి, రైట్? బెడ్రూమ్లో చేసే పని బెడ్రూమ్లో చేస్తాం, కిచెన్లో చేసే పని కిచెన్లో చేస్తాం. అదే ప్లేట్ తీసుకుపోయి అన్నం, పప్పు, చారు, కూర, నెయ్యి అన్నీ వేసుకొని కమోడ్ మూత పెట్టి దాని మీద పెట్టుకొని తింటామా? లేదు. ఎంత వియర్డ్గా ఉంది ఆలోచన, రైట్? ఎగ్జాక్ట్లీ మిస్ మ్యాచ్ డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది. ఐ వుడ్ నాట్ సే మీరు వెస్టర్న్స్ వేసుకోవద్దని నేను అనట్లేదండి. నేను వేసుకునే పిల్లని, నేను షార్ట్స్ వేసుకుంటాను, ఐ వేర్ ఎవ్రీథింగ్ అండ్ నేను బోల్డ్గానే చెప్తాను. అలా అని పూజలకు వేసుకునే అవతారాలు కూడా మీరు చూసిందే. అవును. ఐ వుడ్ ఓన్లీ సే బీ ఎ రోమన్ ఇన్ రోమ్, అంతే. ఓకే, మీ పరంగా మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారు, మీ బాడీ ఎలా చూపించుకోవాలనుకుంటే దట్స్ ఆల్ యువర్ పర్సనల్ ఇష్యూ. మీ బెడ్రూమ్, మీ బాత్రూమ్ నేను వచ్చి ఎందుకు క్లీన్ చేస్తాను? ఐ వుడ్ నాట్ డూ దాట్. ఐ విల్ ఓన్లీ సే బీ అప్రోప్రియేట్. ఆ ప్లేట్ ఏదో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తినండి, కమోడ్ మీద పెట్టుకొని తినకండి అంటున్నాను నేను, అంతే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు బీ బోల్డ్, పూజ వేరియేషన్లోనే బోల్డ్నెస్ చూపించండి. యూ డోంట్ హ్యావ్ టు డ్రెస్ బోల్డ్ టు బీ బోల్డ్. ఉన్నారు 1000 మంది ఉన్నా కూడా అమ్మవారి మాట పాట గొంతెత్తి పాడండి. దట్ ఈస్ ఆల్సో బోల్డ్నెస్. కామ్గా ఉండాలనుకుంటున్నారు,
1000 మంది ఉన్నా కూడా మీరు ఉన్నారా లేరా అన్నట్టుగా సోఫా ఉందా కూర్చుని నేను ఉన్నాను. దిస్ ఈజ్ అ ప్యారల్ బిహేవియర్ ఫర్ యూ. ఇప్పుడు ఇంకోరింటికి వెళ్తాం, ఇంకెవరో పెళ్ళి అవుతుంది, ఆ పెళ్లి కూతురు కంటే ఎక్కువ నేనే తయారైతే ఎలా ఉంటుంది? సో ఒక మర్యాద అనేది ఉంటుంది, తయారవడానికి కూడా ఒక మర్యాద అనేది ఉంటుంది, రైట్? ది సేమ్ వే అది కొంచెం చూసుకోండి. ఇవి 2 పాయింట్స్. ఒకటి అప్రోప్రియేట్గా ఉండండి, పూజకు వెళ్ళినప్పుడు పూజకు వెళ్ళినట్టుగా ఉండండి, పబ్బుకి వెళ్ళినప్పుడు పబ్బుకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇదే చేయండి అదే చేయకండి, ఇదే చేయండి అదే చేయకండి నేను అనట్లేదు. మీ లైఫ్ మీ ఇష్టం చేసుకోండి. కానీ అక్కడ అందరూ పూజ చేస్తున్నారు అనుకోండి, మీరు పబ్బుకి వెళ్ళినట్టుగా వెళ్ళకండి. అక్కడ అందరూ పబ్బుకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు పట్టు చీరలో తప్పలేదు, సరిలో పట్టు చీర కట్టుకొని నేను పబ్బుకి పోతే వాడేమంటాడు? అమ్మ అలా వెళ్ళి అక్కడ బాధలు ఉన్నాయి కట్టుకొని వెళ్ళిపోంటాడు. బికాస్ హీ డజంట్ ఈవెన్ నో వాట్ టు డూ విత్ మీ, రైట్? పట్టు చీర తప్పు కాదు అక్కడ. దట్ పర్సన్ వుడెంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ విత్ మీ. అగైన్ ఐమ్ టెలింగ్ యూ ద సేమ్ వే. ఇంకా అటు సైడ్ అంటే మనకి ఇంకా ఇబ్బంది. ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు, ఆమని గారు ఉన్నారు, రైట్? వీళ్ళని వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ చక్కగా యూనో నిండుగా అలా తయారయ్యే చూసాం మనం. ఉన్నట్టుండి తనను వెస్టర్న్ వేర్ టు బీ వెరీ బోల్డ్ అలా చూస్తే నేను తప్పనట్లేదు, అది మనకి డైజెస్ట్ కావడం కొంచెం టైం పడుతుంది అంటున్నా నేను, అంతే. సో డు నాట్ గో ఆన్ అన్ అగేన్స్ట్ ఫామ్. పబ్బుకి నేను చీర కట్టుకొని పోయినా ఫైన్ ఏమో కానీ పూజకి పబ్బు బట్టలు వేయకండి అంటున్నాను, అంతే. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. మళ్ళీ మళ్ళీ చెప్పిన అదే పాయింట్, అప్రాపరియేట్గా వెయ్యండి, నెంబర్ 1. నెంబర్ 2, అది ఎంతవరకు ఒక మనిషిని మీరు లాగుతున్నారు అన్నది చూసుకోండి, అంతే. వాళ్ళు డైజెస్ట్ చేసుకునే వరకు లాగుతున్నారా అదే చూసుకోండి. లేదు వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఉన్న దగ్గరనే పక్కన పోయి పళ్ళెం పెట్టుకుని తినకండి. మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ పోయి కూర్చొని తినండి, ఉండండి, ఎంజాయ్ చేసుకోండి లైఫ్. ఆల్వేస్ మనం అనుకోము కానీ సిరిలు, యాడ్ అ క్లయింట్. నేను మొన్న ట్రావెల్ చేసినప్పుడు తను నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తూ తన ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ వచ్చినప్పుడు తను నా వీడియోస్ చూసి ఆన్సర్స్ తెచ్చుకోవడం, డిప్రెషన్లో ఉండి మెడిసిన్స్ వేసుకుంటూ నాకు షీ హ్యాడ్ 30+ బిఫోర్ షీ స్టార్టెడ్ వాచింగ్ మీ. ఎందుకు మ్యామ్? తనకు ఆ డిప్రెషన్, సెల్ఫ్ హార్మ్ 2 కాంబినేషన్ ఉన్నాయి. ద మూమెంట్ షీ స్టార్టెడ్ వాచింగ్ మై వీడియోస్, షీ హ్యాస్ paused on that behavior and started developing self-love, self-discipline, self-respect, you know, things like that. నేను ఎందుకు ఇది చెప్పినా అంటే మొదటిసారిగా నాకు అరే నేను చెప్తున్నాను కదా, నాకు కెమెరా ఉంది కదా, నాకు మనిషి ఉన్నాడు కదా, దట్ ఈస్ నాట్ ద పాయింట్. మనం చెప్పేది ఎంతమంది మీద ఇంపాక్ట్ పడుతుందో మనకే తెలియదు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఓకే, సో మనం ఒక మాట, భాష, రైట్, వేషం, ఎవ్రీథింగ్ మనం వెళ్ళినప్పుడు ఐ డోంట్ థింక్ దేర్ విల్ బీ నో ఇంపాక్ట్ అట్ ఆల్. అలా అని నేను మా మామ్ లాగైతే నేను లేను, మా అమ్మమ్మ లాగా మా మామ్ లేరు. ఆబ్వియస్లీ యూనో యాజ్ ఇన్ దెన్ వీ కమ్ టు నెక్స్ట్ జనరేషన్ వీ కమ్ అప్ విత్ సర్టన్ బిహేవియర్స్. అండ్ నేను పక్కా యూనో అవుట్ సైడ్ కైండ్ ఆఫ్ పర్సన్, అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటాను నేను. నా తయారీ, నా మాట మొత్తంకి వేరు, కానీ పక్కవాడు డైజెస్ట్ చేసుకునేంత వరకు, రైట్? ద సేమ్ వే మీకు తెలియకుండానే చిన్న చెట్లు ఉన్నాయి పక్కన, అక్కడికి గాలి పోతుందా, నీరు పోతుందా, నీళ్ళు అన్నీ చూసుకోవాలి. సో దెర్ ఆర్ సర్టెన్ యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ యూ, వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మీరు పూజ కూడా వెళ్తారని తెలియదు, ఓన్లీ పబ్బు వెళ్తారే ఏమో అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఇంకా లైఫ్లో పూజలు అనేది చేయడం మానేస్తారు, ఆ పూజ బిహేవియర్కి వెళ్ళరు. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద యంగ్స్టర్స్ హూ ఆర్ వాచింగ్ యూ హ్యావ్ అ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యూ అండ్ ఓవరాల్ ఇంపాక్ట్. గుడ్ కంటే ఎక్కువ ఓవరాల్ ఇంపాక్ట్. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతిసారి చెప్తాను, ఐఎమ్ అ బోల్డ్ పర్సన్, ఐ వేర్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ క్లోత్స్ బట్ ఐ వేర్ అప్రోప్రియేట్లీ. ఇలా మొత్తం పిక్చర్ ఎలా ఇస్తున్నానో అలా ఇవ్వగలిగితే మీరు పక్కన వాళ్ళ మీద, అంటే మెయిన్గా చిన్న వయసు వాళ్ళ మీద మంచి ఇంపాక్ట్ పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. నౌ ఫ్యామిలీ కిందకి వస్తే ఇట్ విల్ బి రియలీ టఫ్ ఫర్ అ పర్సన్ హూ వాంట్స్ టు బీ వెరీ బోల్డ్. Could be your wife, could be your husband, could be your kids, could be your in-laws, could be your parents. మీరు ఉన్నట్టుగా మీ ఫ్యామిలీలో అందరూ ఉండాలని లేదు.
సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ట్రై టు బీ అ లిటిల్ కుడ్ సోబర్ డౌన్. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో పోయినప్పుడు ఏం వేసుకోవాలో వేసుకోండి. ఒకరు వెళ్తున్నాము, మాల్ వెళ్తున్నాము, యూనో వీ వాంట్ గో ఫర్ రైడ్, వాట్ ఎవర్, ఐస్ క్రీమ్ రైడ్ పోవాలనుకుంటున్నారు, ఇండివిజువల్గా మీరు ఎంజాయ్ చేసే మొమెంటమ్ని కొంచెం లేపినప్పుడు మీకు అప్పుడు ఏం బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, లివ్ యువర్ ఓన్ లైఫ్ ఎట్ యువర్ ఓన్ పేస్. అండ్ వెన్ యూఆర్ విత్ యువర్ హస్బెండ్, కిడ్స్, హూ ఎవర్, వాళ్ళు కొంచెం కన్సర్వేటివ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చినవి వేసుకోండి, లేదా వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలిగినవి వేసుకోండి. తన, మన, పర, ఈ 3 లేయర్స్ చూసుకుంటూ ఇఫ్ ఇట్ ఆల్ యూ ట్యూన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మీకు నచ్చిన ఎల్లో కలర్ నేను చచ్చిపోయేదాకా ఎల్లో వేసుకోమంటే నేను నీతో మాట్లాడడం మానేసేసాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒకరి కోసం జీవితం మార్చుకోవడం, లివ్ చేయండి అన్నది ఐ డోంట్ నో, కొందరి సూక్తి ఏమో, నా సూక్తి అయితే కాదబ్బా, నేను ప్రాక్టీస్ చేయను, అది నాకు నచ్చిందే నేను వేసుకుంటాను. కానీ పక్క వాళ్ళకి ఇది అస్సలే నచ్చట్లేదు అన్నప్పుడు కావాలని వేసి కూర్చొని టడా అని చూపించే కంటే కొంచెం మీకు అలవాటు ఉన్నవి కలర్స్ పిక్ చేయడానికి ట్రై చేస్తా 1-2 సార్లు. అంటే కొంచెం కలవడం తక్కువ చేస్తా. ఎవ్రీడే కలిసి ఖచ్చితంగా మీ మనసు బాధ పెట్టి అందులో ఆనందం వెతుక్కోవడం సైకిక్ బిహేవియర్. ఇన్స్టెడ్ కొంచెం డైజెస్ట్ చేసుకునేంత వరకే వేసుకొని కొంచెం తక్కువ కలవగలిగితే దట్ షుడ్ బి అ విన్-విన్ సిచ్యువేషన్ టు బోత్ ఆఫ్ దెమ్. ట్రూ మ్యామ్. మీరు చెప్తుంటే మీరు మాట్లాడిన అంటే మాట కావచ్చు, మన అట్టైర్ కావచ్చు, మనం బిహేవ్ చేసే బిహేవియర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియకుండానే మనం వర్క్ చేసే ప్లేస్లో, మనం ఉండే ఇంట్లో అండ్ అలాగే సొసైటీలో దాని ఇంపాక్ట్ పడుతుంది అని అర్థమవుతుంది. చాలా. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.